కేంద్ర బడ్జెట్ అన్ని రంగాల వారికి ప్రయోజనం కలిగించేలా ఉందని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. బడ్జెట్లో రైతులు, చిన్న తరహా పరిశ్రమలు, సామాన్యులకు మేలు చేసేలా కేటాయింపులు జరిగాయని చెప్పారు. ఆక్వా రైతులకు రుణ సదుపాయం 3 నుండి 5 లక్షల రూపాయల వరకు పెంచడం, అగ్రి డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్స్ ద్వారా ఏపీ రైతులకు మేలు జరుగుతుందని అన్నారు ఆయన. ప్రజలకి కూడా బడ్జెట్కి సంబంధించి ముఖ్యమైన విషయం గురించి వస్తే ఎక్కువగా దీన్ని కేటాయింపులు జరిగింది. ముఖ్యంగా అగ్రికల్చర్ మీద జరిగింది, రెండోది ఎంఎస్ఎంఈలకి జరిగింది, మూడోది కామన్ మ్యాన్కి, ట్యాక్స్ పేయర్కి కొన్ని రిలీఫ్స్ ఇవ్వడం జరిగింది. ఇలా అన్ని వర్గాల ప్రజలకి కూడా దీన్ని ఉపయోగపడే విధంగా ఈరోజు కేంద్ర బడ్జెట్ అనేది ప్రజెంట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి అందరికీ తెలిసిందే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రైతాంగం ఎక్కువ ఉన్న రాష్ట్రం, అలాగే అత్యధికంగా సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ జరుగుతున్న రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ మాత్రమే. దానికి ఊతమిస్తూ ఏదైతే రైతాంగానికి సంబంధించి 3 లక్షల దాకా మొన్నటిదాకా ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ లోన్ ఉందో దాన్ని ఇప్పుడు 5 లక్షలు పెంచడం జరిగింది. అలాగే అగ్రి డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్స్ ఒక 100 డిస్ట్రిక్ట్స్ తీసుకొని దేశం మొత్తం మీద కూడా, అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ బాగా ఉపయోగపడే కార్యక్రమం ఇది. వాటిని అగ్రి డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ క్లస్టర్స్ కింద, డిస్ట్రిక్ట్స్ కింద వాటిని డెవలప్ చేసుకునే దానికి ఈ ప్రోగ్రాం ఉపయోగపడుతుంది. వీటితో పాటుగా ఎంఎస్ఎంఈకి సంబంధించి అయితే అందరూ చూస్తూనే ఉన్నాం. ముఖ్యమంత్రి గారు వచ్చిన 7 నెలల నుంచి కూడా వచ్చినప్పటి నుంచి కూడా మాట్లాడుతూ ఉంది ఒకటే, ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ఆంటర్‌ప్రెన్యూర్ బయటికి రావాలి అని. బడ్జెట్కి